అందరికీ నమస్తే. టెస్ట్ మనీ రోల్కి స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన రిబ్కా అక్క సాక్ష్యం చాలా విచిత్రంగా ఉంటుంది. సో మన రిబ్కా అక్క యేసుక్రీస్తుని మహిమాన్వితుడుగా చూపించబోయి యేసుక్రీస్తుని ఒక సైకోగా, ఒక రాక్షసుడుగా, వాడిని నమ్ముకుంటే ఇలాంటి చిత్ర హింసలు పెడతాడు అనే ఒక సందేశాన్ని ప్రజలకు ఇస్తుంది. ప్రేక్షకులు తప్పక చూడండి కామెడీ స్టోరీ. సో మొదలెడదామా వీడియో? రామా, రిబ్కా అక్క వచ్చాయమ్మా. చెప్పాలంటే పెళ్ళి అంటే అర్థం తెలియదు నాకు. కారణం ఏంటంటే 7th క్లాస్ చదువుతున్నాను, 13 సంవత్సరాల వయసు. మరి దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళికను బట్టి 7th క్లాస్ మధ్యలో డిస్కంటిన్యూ చేసి నాకు వివాహం జరిగించారు. విన్నారు కదా ప్రేక్షకులు, ఏం చెప్పింది అక్క? ఆవిడ 7th క్లాస్ చదువుతుందంట అక్క. సో అంత దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం అని చెప్పింది కదా. అంటే ఇది యేసుక్రీస్తు చిత్తం ప్రకారమే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యేసుక్రీస్తు ఇప్పుడు ఈవిడ జీవితంలో ఎన్ని చిత్రహింసలు పెడతాడో, ఎలా చేస్తాడో మీరే చూడండి. జరిగిపోయింది. ముదనేపల్లి మండలంలో ఉన్న గురజ అనే ప్రాంతానికి పావులూరి రామచంద్రరావు గారికి పెద్ద కోడలుగా, వారి పెద్ద కుమారుడు సూర్యప్రకాష్ రావు గారికి భార్యగా ఆ గ్రామంలో అడుగు పెట్టాను నేను. విన్నారు కదా ప్రేక్షకులు, ఈవిడని పెళ్లి చేసుకోవడానికి అడిగినప్పుడు మేము దేవుని బిడ్డలకు ఇస్తామని చెప్పారు వీళ్ళ అమ్మ నాన్న. వాళ్ళు ఏం చెప్పారు? మేము దేవుడిని నమ్ముకున్న వాళ్ళమే అని చెప్పారు కదా. సో వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అయితే పేరు చేంజ్ చేసుకోవాలి కదా. వాళ్ళ నాన్న పేరేమో రామచంద్రరావు, ఈవిడ మొగడు పేరేమో సూర్యప్రకాష్ రావు. ఏంటిది అంటే వాళ్ళు దేవుడిని నమ్ముకున్న తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత పేరు మార్చుకోరా వాళ్ళు? హైందవ పేర్లు పెట్టుకుంటారా? ఏమో రిబ్కా అక్క ఇలా చేస్తున్నావు నువ్వు? ఇంకా నువ్వు హైందవ కుటుంబంలో రక్షించబడని చెప్పావు. మీ అమ్మ నాన్న చర్చికి వెళ్తున్నారు, మీ అమ్మ నాన్న కూడా పేరు మార్చుకోలేదు, నువ్వు బాప్తిజం తీసుకోలేదు. ఏంటక్క ఈ సాక్ష్యము? కానీ లేక చెప్పు, వినేవాళ్ళు గొర్రెలు కదా, చెప్పు. 2-3 నెలలు గడిచిపోయిన తర్వాత మా అత్తయ్య గారితో, మామయ్య గారితో చర్చికి వెళ్తానండి అని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మేము కూడా చర్చికి వెళ్తామమ్మా, జనవరి 1st క్రిస్మస్కి వెళ్తాం చర్చికి, మేము అప్పుడే తీసుకెళ్తామన్నారు. నాకు చాలా బాధ కలిగిందండి. నన్ను తీసుకొచ్చి ఇలాంటి ప్లేస్లో పెట్టావు ఎందుకు నాయన అని ఏడ్చాను నేను. కానీ అమ్మ చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది నాకు. ఏం చెప్పింది అమ్మ అంటే, అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి, ఎదురు చెప్పకూడదు. సరే, వీళ్ళని ఎదిరించి దేవుని నామాన్ని అవమానపరచడం నాకెందుకు అనేసి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోమన్నారు వాళ్ళు. ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్నాను. చర్చికి వెళ్ళడానికి మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వలేదు. రోజు రిబ్కా అక్క ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్ళాలని ఎక్కడుంది అక్క? మీ అనేక పాస్టర్లు చెప్తారు ఇంట్లో ఉండే ప్రార్థన చేసుకోవచ్చని, చర్చ్కి ఎందుకు వెళ్ళాలి? మళ్ళా దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది కదా ఇది. మీ యేసుగాడు వాళ్ళని ఒప్పియాలి కదా. చర్చ్కి పంపించండి, వాళ్ళకి దర్శనం ఇవ్వాలి కదా. మీరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఇప్పుడు పనుకున్నాడా మీ యేసుగాడు? సరేలేక చెప్పు. గడిచిపోతున్నాయి. నా జీవిత కాలంలో 1 సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయ్యేసరికి వాళ్ళు పిల్లల కోసం ఎదురు చూడడం ప్రారంభించారండి. నాకైతే పిల్లలు పుట్టలేదు. అక్కడ దగ్గరలో గుడివాడ టౌన్ తీసుకెళ్ళి చెకప్ చేయించారు. డాక్టర్ గారికి చూపిస్తే డాక్టర్ గారు నవ్వారు. 14 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి మీరు పిల్లలు పుట్టలేదని కంగారు పెడుతున్నారు. అమ్మాయి వయసు ఎంత ఇప్పుడు? 14 ఏళ్ళు. కంగారు ఏమి లేదు, ఏం భయం లేదు, అమ్మాయికి తేడా ఏమి లేదు, ఆరోగ్యం అంతా బాగానే ఉంది, పుడతారులే, కంగారు పడద్దని చెప్పి ఇన్ని మందులు రాశారు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళిన అదే మాట చెప్తున్నారు, మందులు రాస్తున్నారు. వీళ్ళకేమో కంగారు పెరిగిపోతుంది. నేను ఒక మాట చెప్పాను, ఏమంటే ఇది నాలో కానీ మీ అబ్బాయిలో కానీ లోపం కాదు. చిన్నప్పటి నుంచి నేను దైవ సన్నిధిలో పెరిగాను. దైవ సన్నిధికి మీరు నన్ను దూరం చేశారు, అందుకు దేవుడు ఈ పరీక్ష పెట్టాడు. కనుక చర్చికి వెళదామండి, తప్పకుండా ఫలితం కలుగుతుందంటే వాళ్ళకి పిల్లలంటే ఉన్న ఇష్టం చర్చికి పంపించారండి. దేవుడు అంటే ఇష్టం లేదు కానీ పిల్లలంటే ఇష్టం. ఇదేంటి రిబ్కా అక్క? వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళే కదా, దేవుడు అంటే ఎందుకు ఇష్టం లేదు వాళ్ళకి? విన్నారా ప్రేక్షకులు ఈవిడ సాక్ష్యము? మళ్ళీ ఏమంటుంది? చర్చ్కి వెళ్ళనివ్వట్లేదు, దానికోసమే పిల్లలు ఇవ్వట్లేదు. ఎవరు? యేసుగాడు. ఈ యేసుక్రీస్తు అనే దేవుడు బైబిల్ ప్రకారం సో చర్చ్కు వస్తేనే మాత్రము పిల్లల్ని ఇస్తాడు, లేదంటే పరీక్ష పెడతామట. అందరికి తెలుసా? సరే రిబ్కా అక్క, మళ్ళీ ఇప్పుడు చర్చ్కి వెళ్ళని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముస్లిమ్స్ చర్చ్కి వెళ్ళరు, హిందువులు వెళ్ళరు, సిక్కులు వెళ్ళరు, జైన్లు వెళ్ళరు, బౌద్ధులు వెళ్ళరు, నాస్తికులు వెళ్ళరు. అవునా? మరి వాళ్ళందరికి పిల్లలు పుట్టట్లేదా? ఏమండి ప్రేక్షకులు, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. కరెక్టా లేదా? ఇప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరు పిల్లలు పుట్టట్లేదా? విన్నారు కదా ఇది అబద్ధమని.
ఇలా అబద్ధాలు చెప్పేసి జనాల్ని మతం మారుస్తారు ఈ నీచుకమైన కుత్తే పాస్టర్ గాడు. ఓకేనా? సరేలే నువ్వు చెప్పమ్మా అక్క. చర్చికి పంపించారు. మా ఇంటి ముందు చర్చికి వెళ్ళి కూర్చొని ఒకరోజు వాక్యం విందామని వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ సేవకులు వాక్యం చెప్తున్నారు. సేవకుల్లోంచి దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు. చూసారా, యేసు వచ్చేసాడు అప్పుడే. ఈవిడ చర్చికి వెళ్ళంగానే సేవకులు ఉంటే లేచి యేసు వచ్చేసాడు ఈవిడతో మాట్లాడడానికి. అర్థమైందా? చర్చ్కి వస్తేనే మాత్రమే మాట్లాడతాడు. అరే క్రైస్తవులు మీరు అందరూ చర్చ్కి ఎంతోమంది వెళ్తున్నారు కదరా, మళ్ళీ ఎప్పుడైనా మీతో మాట్లాడాడా? గొర్రెలు మీరే ఆలోచించుకోండి, ఎప్పుడైనా మీతో మాట్లాడా? చర్చ్కి రోజు సండే వెళ్తారు కదా, ఎప్పుడైనా యేసు వచ్చి మీతో మాట్లాడాడు దేవుడు వచ్చి? మీరే ఆలోచించుకోండి గొర్రెలు. చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. ఏంటనుకున్నారు వాక్యం? ఈరోజు చర్చికి ఎందుకు వచ్చావు? నువ్వు ఏం కావాలని వచ్చి ఇక్కడ కూర్చున్నావు? ఇంతవరకు నీకు మారు మనసు ఉందా? రక్షణ అంటే ఏంటో తెలుసా? అసలు ఈరోజు నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు? అసలు నీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు నువ్వు వచ్చి అడుగుతుంది ఏంటి అని దేవుడు మాట్లాడుతుంటే వణికిపోయానండి నేను. అంటే ప్రేక్షకులు చాలా మంచిగా వినండి. ఈవిడ హైందవ కుటుంబం ఉంటే రక్షించబడని చెప్పింది. చిన్నప్పుడు ఉంటే వాళ్ళ అమ్మ నాన్న చర్చికి తీసుకువెళ్తారని విన్నారు, చెప్పింది కదా. మరి చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తుంటే అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడలేదా? ఏమి నువ్వు బాప్తిజం పొందలేదా? ఇంకా అడగలేదా? ఇప్పుడు అడిగాడా? అరే అరే, అంటే యేసుకు కూడా మతి మార్పు ఎక్కువైంది అన్నాడు కదా. సరేలే చెప్పు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి యేసు ప్రభు నమ్ముకున్నానే గొప్పలు చెప్పుకోవడమే తప్ప మారు మనసు అంటే ఏంటో తెలియదు నాకు, బాప్తీసం అంటే ఏంటో తెలియదు నాకు. ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను, క్షమించు ప్రభు అని. ఇంటికి వచ్చి మా వాళ్ళని అడిగాను, ఏమండి నేను బాప్తీసం పొందాలనుకున్నాను. వద్దు అన్నారు. తీర్మానం చేసుకున్నానండి అన్నాను. వాళ్ళు ఏమన్నారంటే బాప్తీసం తీసుకుంటే దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడా అన్నారు. ఇస్తాడండి అను. అయితే తీసుకో అన్నారు. అప్పటికి దేవుడు అంటే ఇష్టం లేకపోయినా పిల్లలంటే ఉన్న ఇష్టంతో వాళ్ళు బాప్తీసం పొందాక నాకు పర్మిషన్ ఇచ్చారు. బాప్తీసం పొందక మునుపు నా పేరు సౌభాగ్యం అని మీకు చెప్పాను. బాప్తీసం పొందాక పాస్టర్ గారు అన్నారు, హిందూ పేరు కదమ్మా సౌభాగ్యం అంటే, పేరు మారుస్తాను అన్నారు. మీ ఇష్టం పాస్టర్ గారు అంటే. ప్రార్థన చేసి పాస్టర్ గారు నాకు రిప్కా అని పేరు పెట్టారండి. విన్నారా ప్రేక్షకులు? ఈవిడకి సౌభాగ్యవతి నుండి హిందూ పేరు కదమ్మా అని చెప్పాడంట. అంటే వీళ్ళ అమ్మ నాన్న ఈవిడ చర్చికి వెళ్తేప్పుడు అక్కడ ఉన్న పాస్టర్లు చెప్పలేదు అనమాట వీళ్ళకి. మీ హిందూ పేరు కదమ్మా, మీ పేర్లు మాత్రం బాప్తిజం పొందండి, మారు మనసు పొందండి అని ఆ పాస్టర్ చెప్పనే లేదు. అంటే ఆ పాస్టర్ ఎంత వెదవో మీరే ఆలోచించండి. సరేలే అమ్మా, ఇప్పుడు రిప్కాక ఇప్పుడు మీరు బాప్తిజం పొందని చెప్తే అంటే ఏమన్నావు? ఇప్పుడు మీ అత్త మామతో ఏమన్నా బాప్తిజం పొందా అంటే వద్దన్నారు వాళ్ళు, అవునా? లేదమ్మా నాకు మారు మనసు పొందాలి, నాకు దేవుడు చెప్పాడని చెప్తుంటే ఏమన్నాడు? నీకు బాప్తిజం పొందితే పిల్లల్ని ఇస్తాడా అనుకోసారి అడిగారు కదా మీ అత్త మా అన్న, నీకేమన్నావు? ఇస్తారు అన్నావు. సరే, మళ్ళీ బాప్తిజం పొందిన వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. అంటే వాళ్ళందరికీ పిల్లలు పుట్టట్లేదా? బాప్తిజం తీసుకున్న ఒక్కరికే పిల్లలు పుడుతున్నారా కదా? ప్రేక్షకులు ఆలోచించండి. ఈవిడ సాక్ష్యము అంటే అందరిని అవమానిస్తుంది అనమాట. అందరు పిల్లలు పుడుతున్నారు లేదా? మళ్ళీ నీ యేసుగడి బాప్తిజం పొందిందంటే పిల్లలు పుడతారని నీది అబద్ధం కదా. చెప్పమ్మా, నువ్వు చాలా బాగా చెప్తున్నావు, చెప్పు తల్లి. ఇంటికి వస్తుంటే నా యజమాని నన్ను ఇంట్లోకి రానివ్వలేదండి. బయట నిలబెట్టి నన్ను ఒక ప్రశ్న వేశారు, నువ్వు కూడా ఇక ఆ మతాల్లో చేరిపోయావు కదా, బాప్తిసాలు ఇచ్చేస్తే పేర్లు మార్చేస్తారు, ఏం పేరు పెట్టారు అన్నారు. రిప్కా అని పెట్టారండి అన్నాను. అదేంటి రిప్కా అక్క, వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకున్నాడు కదా, మళ్ళీ ఆ మతాల్లోకి వెళ్ళిపోయావా నిన్ను అంటున్నా ఏంది? ఇదేంటి నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు వెళ్ళలేదు ఆ మతాల్లోకి, నీకు అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పి పెళ్లి చేశారా? వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నాడు. మేము చర్చికి వెళ్తామమ్మా జనవరిలో ఎప్పుడో వెళ్తారని చెప్పారు. వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నాడు కదా, ఆ మతాల్లోకి పోయినాడు కదా. నిన్ను మాత్రం ఎందుకంటారు అట్లా? నువ్వు ఆ మతంలోకి వెళ్ళిపోయావు, ఆ మతంలోకి వెళ్ళిపోతే పేరు మార్చేస్తారని వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు ఆ మతాన్ని నమ్మట్లేదు అనమాట. నువ్వు అబద్ధం చెప్పావా? సర్లే తల్లి, నువ్వు చెప్పు. ఆయన కొంచెం బైబిల్ తెలుసండి. ఆయన ఏమన్నారంటే, బైబిల్లో రిప్కా పేరు పాస్టర్ గారు నీకు పెట్టారు కనుక నిజంగా మీ దేవుడు గొప్పోడైతే, బైబిల్లో రిప్కా అన్న అమ్మాయికి 2 మగపిల్లలు, నీకు కూడా అలా 2 మగపిల్లలు పుడితే మీ దేవుడు గొప్పోడని నేను కూడా నమ్ముతాను, లేకపోతే మాత్రం నేను చంపేస్తానన్నారు. ఈ మాట నాకు మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అది అగ్ని పరీక్ష అంటాను. ఎందుకు అగ్ని పరీక్ష అంటానంటే, రిప్కా అన్న పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ 2 మగపిల్లలు పుడుతున్నారు అనుకోండి, అందరు రిప్కానే పేరు పెట్టించుకుంటారు. జరిగే విషయం కాదు అది. ఇదేంటి ప్రభు అని బాధపడడం ప్రారంభించాను, ప్రార్థన చేసుకున్నాను. రోజులు గడిచిపోతున్నాయి. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు నన్ను గర్భవతిగా ఆశీర్వదించారు.
నెలలు నిండుతున్నాయండి. సరిగ్గా నాకు 8వ మాసం వచ్చేసరికి అనుకోకుండా మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారండి. నాకు తీరని బాధ. ఎందుకు బాధ అంటే లేక పుట్టాను నేను. అమ్మ వాళ్ళకి లేక పుట్టిన కారణం చేత నన్ను చాలా అపురూపంగా పెంచారు. సడన్గా నాన్నగారు చనిపోయేటప్పటికి ఇంచుమించు ఒక నెల ఏడ్చానండి నేను. చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చి ఓదార్చాలి, అలా ఏడవకూడదమ్మా, నీ కడుపులో ఒక బిడ్డ ఉంది, ఆరోగ్యానికి మంచిది కాదు, దేవుని చిత్తం, మనం ఏం చేయలేము, అది ఓర్చుకోవాలని చెప్పినప్పుడు ఓర్చుకున్నాను. నెలలు నిండాయి. దేవుడు చక్కని మగబిడ్డను ప్రసాదించారు. బాబుకి 6 నెలల వయసు వచ్చింది. అన్నప్రాసం జరిగించాం. అప్పుడు తెలిసింది నాకు ఒక భయంకరమైన నిజం. విన్నారు కదా ప్రేక్షకులు, పెళ్ళి సంవత్సరం అయిన తర్వాత దేవుడు ఆశీర్వదించి గర్భం చేశాడు. అవునా, చెప్పిందా? చక్కని బాబు పుట్టాడు. అంతకే 2 సంవత్సరాలు అయిందా? మళ్ళీ పిల్లోడు 6 నెలల పిల్లకోడు కూడా అయ్యాడు. అవునా, ఇది కరెక్టే. సో ఏమంటుంది ఇక్కడ ఇవిడ? 6 నెలల తర్వాత పిల్లగోడికి అన్నప్రాసం చేసి ఉంచాడని చెప్తుంది. అరే రిబ్కా అక్క, అన్నప్రాసనం చేసేది సనాతన ధర్మం, హిందువులు కదమ్మా. మీరు క్రైస్తవులు బైబిల్ ఎక్కడుందమ్మా పిల్లలకి అన్నప్రాసనం చేపించాలని? సిగ్గుందా నీకు చెప్పడానికి? పోనీ నీకంటూ లేదు. అక్కడ కూర్చొని గొర్రెల కన్నా ఒక్కరికన్నా ఉండాలి కదా, అక్కడ ఉన్న పాస్టర్ల కన్నా ఉండాలి కదా. ఏమమ్మా నువ్వు హిందువులది అన్యుల ఆచారం చెప్తున్నావు కదా, అన్నప్రాసన చేసేది హిందువులు, మన బైబిల్లో ఎక్కడ ఉందా అని అడగాలి కదా. అడగరు, ఎందుకంటే గొర్రెలు ఒక్కరికి తలకాయ పని చేయదు. గొర్రెలు కాబట్టి ఆ మతం పోతారు. అవునా? సరే తల్లి నువ్వు చెప్పు. అప్పటి వరకు నాకు కానీ మా వాళ్ళకి కానీ ఎవరికీ తెలియని నిజం ఫస్ట్ నాకే తెలిసింది. ఏంటి ఆ నిజం అంటే, నన్ను చేసుకున్న నా యజమానికి పెళ్ళి కాకముందే మానసిక సంబంధమైన ఒక రుగ్మత ఉండేదట. మందులు వాడి కంట్రోల్ చేసి పెళ్లి చేశారు వాళ్ళు. పెళ్ళైనాక ఇప్పుడు బయటపోయింది. ఆయన పరిస్థితి ఎలా ఉండేదంటే, కర్ర కానీ పేడు కానీ ఏదైనా దొరికిందనుకోండి పట్టుకుని విరిగిపోయే వరకు కొట్టేవారు నన్ను. అసలు ఎందుకు ఇలా కొడుతున్నారు, నేనేం చేశాను, ఎందుకు కొడుతున్నారు అర్థం అవ్వక చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నన్ను ఎప్పుడు కొట్టలేదండి. ఒక్కదాన్ని గారం తనేసి నన్ను తిట్టను కూడా తిట్టేవాళ్ళు కాదు. ఆయన కొడుతుంటే భయం వేసి నేను పారిపోతుంటే మా అత్తగారు చిన్నత్తగారు నన్ను తీసుకొచ్చి కొన్ని విషయాలు నాకు చెప్పారు. అమ్మ పెళ్ళి కాపముని పోసారు, ఇలా వచ్చింది, ఎన్ని మందులు వాడినా కంట్రోల్ కాలేదు. కొంతమంది మాకు సలహా చెప్పారు, ఇలాంటివన్నీ పెళ్ళి అయితే తగ్గిపోతాయన్నీ, పెళ్లి చేసేయమన్నారు. అమ్మ అందుకే పెళ్లి చేసాం, ముందే చెప్తే ఎవరు చేసుకోరు కనుక ముందు చెప్పలేదు, మమ్మల్ని క్షమించు తల్లి, 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను, నాకు క్షమి. ప్రేక్షకులు మీకు అందరికీ ఒక ముఖ్యమైన గమనిక. సో ఇప్పుడు మెయిన్ కామెడీ స్టోరీ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. సో ఏం చెప్పింది రిబ్కా అక్క? ఈవిడ భర్తకి ఒక ఘోరమైన మానసిక రుగ్మత ఉందని బయటపడ్డదంట. ఎప్పుడు పెళ్ళయింది, సంవత్సరం వరకు బయటపడలే. పెళ్ళయి సంవత్సరం అయిన తర్వాత బాప్తిజం పొందిన తర్వాత దేవుడు గర్భవతిని చేశాడు, అప్పుడు బయటపడలే. పిల్లోడు పుట్టాడు, పిల్లోడు 6 నెలలు అయ్యాడు. అంటే ఈ మధ్యలో 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 2.5 సంవత్సరాల వరకు బయటపడలే, చెప్పలే. అవునా? భర్త అయిన అన్నవాడు కొట్టలే 2.5 సంవత్సరం వరకు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మందులు వాడి నయం చేశారని చెప్పారు కదా. సో రుగ్మత ఉండేది. సో నేనేమంటానంటే రిబ్కా అక్క, నేనేం అడుగుతానంటే, ఆ రుగ్మత ఉంది కదా, పేడు తీసుకుని కర్ర తీసుకుని ఎక్కడంటే అక్కడ కొట్టేవాడు కదా నిన్ను. సో ఆ రుగ్మత ఉన్నప్పుడు పెళ్ళి కాకముందు బాగా వినండి, పెళ్ళి కాకముందు ఈ రుగ్మత ఉన్నవాడు ఎవరిని కొట్టేవాడు? నువ్వంటూ అప్పుడు లేదు కదా, పెళ్ళి కాలేదు కదా. పెళ్ళి కాకముందు ఎవరిని కొట్టేవాడు? వాళ్ళ అమ్మ నాన్న కొట్టేవాడా, ఊళ్ళో వాళ్ళని కొట్టేవాడా? అది కావాలి కదమ్మా సాక్ష్యము. ఏం తల్లి నువ్వు ఎంత అబద్ధాలు చెప్తున్నావు ఇక్కడ అర్థమవుతుందో లేదమ్మా? ప్రేక్షకులు విన్నారు కదా ఈవిడ అబద్ధం సాక్ష్యంలు. సో ఇప్పుడు నుంచి ఇక ముందొచ్చే ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ కామెడీ ఉంటుంది. ఆ కామెడీ చూడడం మిస్ అవ్వకండి. సో ఈరోజుకు ఇక్కడికి ముగిస్తున్నాను ఈ ఎపిసోడు. సో ప్రేక్షకులు మరొక వీడియోతో కలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తూనే ఉండండి. నేను మీ వెంకట్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.